Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అందరి నోట విన్నా, ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తోంది, రామయ్య గురించే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా అత్యద్భుతమైన ఘట్టం మనం చూడబోతున్నామండి. మన కళ్ళారా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి పోరాటం, నిరీక్షణ వాళ్ళకి కళ నెరవేరింది. అయితే చాలా సందేహాలు ఉన్నాయి సామాన్య ప్రజలకు. గౌతమ్ న్యూరోకేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జన్. అంటే ఇవాళ నేను అడగాలనుకున్నది ఏంటంటే, ప్రాణ ప్రతిష్ఠ అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు? బాలరాముడిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు, అయోధ్య మందిరం ప్రారంభమవుతుంది, వీటి గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. స్వామివారి విగ్రహానికి అసలు ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎలా జరుపుతారు? వీటి గురించి వివరించండి. ప్రధానంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటంటే మీన్స్ మనకి విశ్వం అంతా కూడా భగవత్శక్తి వ్యాపించి ఉంటుంది, విశ్వం అంతా కూడా గాలి వ్యాపించి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం బెలూన్లో గాలి పోదుకొని పిల్లాడు ఆడుకోవడానికి ఇచ్చామనుకోండి, ప్రపంచం అంతా గాలి ఉంది, కానీ ఈ గాలి వీడికి ఆనందాన్ని ఇస్తుంది. కరెక్టే కదా. అట్లాగే ఎయిర్ కండిషన్ లో గాలి మన చల్లదనాన్ని ఇస్తుంది. ఈవెన్ దో కంప్లీట్ గా చెప్పాలంటే, ఒక సైకిల్ ట్యూబ్ లో కానీ టైర్ లో కానీ గాలి కొట్టారనుకోండి, గాలి లేకపోతే చక్రం తిరగదు, బట్ గాలి కొడితే దాని వరకు ఉపయోగపడుతుంది. మరి ప్రపంచం అంతా గాలి లేదా అంటే ఇక్కడ అవసరం. అట్లాగే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి మనకి మన కరోనాలో చాలా మంది తెలుసు. ఇదేంటంటే ప్రపంచం అంతా ఉన్నటువంటి గాలిని కూడా మనం ఆక్సిజన్ సిలిండర్లోకి వెచ్చుకుని మనం నాజిల్స్ ద్వారా లోపలికి ఎక్కించుకున్నప్పుడు ఏంటంటే అది స్పెషల్గా వీడికి ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రాణికి ఈ సిలిండర్ ఉపయోగపడుతుంది. అంటే పర్టికులర్గా మనం మొత్తం వ్యాపించి ఉన్నదాన్ని మన వరకు ఉపయోగించుకోవటం కోసం, అంటే మనకి అభీష్టం నెరవేర్చడం కోసం ఉపయోగపడేది. అంటే ఏంటంటే మీకు కర్మ సిద్ధాంతంలో ఏంటంటే ప్రకృతిలో దాని ప్రధాన చేసుకుంటూ వెళ్తుంటుంది భగవత్ శక్తి. అలా కాకుండా వ్యక్తిగతంగా మనకు ఐష్టిక కర్మలని ఉంటాయన్నమాట. మమ క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్యాలని కానీ, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం ఇది దిగ్విజయం కావాలనో, లేకపోతే ఈ జయం రావాలనో, లేకపోతే పిల్లలకి సంతానం కలగాలని లేదనుకుంటాము. వీటికి ఏంటంటే ఆ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తిని మనం పర్టికులర్గా కొంత దాన్ని క్రోడీకరించుకుంటే మనకి అన్వయించుకోవడానికి. అలాగే ఇందులో విగ్రహానికి శిల్పానికి 2 డిఫరెన్స్ ఉంటాయి. మీకు అంటే మీకు జోక్గా చెప్తాను, ఎందుకు విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు చేస్తారంటే, ఒక సినిమాలో అయితే చూపిస్తుంది, అన్ని పటాలకి గదిలో అన్ని పటాలకి పూసి అది తోకో తొండం అర్థం కావట్లేదు అంటుంది శృతిలేలో అనేది స్వర్ణకమలలో. అలా ఏంటంటే యాక్చువల్గా మనకి చుట్టుపక్కల గోడల మీద పెట్టే ఏ పటాల్లో కూడా భగవత్ శక్తి విడిగా ఆవాహన ఉండదు. మనం జస్ట్ ఏంటంటే రూపం కోసము ఆ ధార్మికత భావన కలగడం కోసం పెట్టుకుంటాం అంతే తప్పితే అందులో భగవత్ శక్తి మనకి ఉపయోగపడే పవర్ అందులోంచి రాదు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా భగవంతుడు తయారు చేసిన మనిషిలో భగవత్ శక్తి ఉంటుంది, కానీ మనిషి తయారు చేసిన దాంట్లోకి విడిగా ఫిజికల్గా ఒక పటం చేసామనుకోండి, పటంలో ఫ్రేమ్ ఉంటుంది, విగ్రహంలో ఒక రాయి రూపంలో మనం చెక్కుతాం. ఆ చెక్కినంత మాత్రాన భగవత్ శక్తి అని చెప్పి ఆ చెక్కి రోడ్డు పక్కన పెట్టినవన్నీ వాడికి నమస్కారం పెట్టుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు శాస్త్ర ప్రకారం అయితే. అంటే మీకు కొంతమందికి భావాలు ఇబ్బంది కలుగుతున్నావు, కానీ అది ఆ రాతిని తీసుకొచ్చి దానికేంటే ఉలితో చెక్కినప్పుడు కానీ, లేకపోతే ఏంటంటే దానికి రాయికి శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఏంటంటే కొన్ని క్రియలు చేస్తాం మనం. అంటే ఏంటంటే జలాదివాసం అని, ధాన్యాదివాసం అని, ఇలా క్షీరాదివాసం అని. అంటే ఒక రోజు మొత్తం నీళ్ళల్లో అభిషేకం చేసి నీళ్ళలో ముందు పెడతాం. ముందు ఇవన్నీ అధివాసాలన్నీ కూడా చేస్తాం. జలాదివాసం చేస్తాం, తర్వాత క్షీరంలో పాలల్లో అధివాసం చేస్తాం, తర్వాత ఉంచుతారు, ధాన్యంలో అధివాసం చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ భగవంతుని శుద్ధి చేయటం కాదు, రాతిని శుద్ధి చేస్తున్నాం అక్కడ. అప్పటిదాకా మాకేంటంటే దానికి ప్రాణప్రతిష్ఠ అయ్యేదాకా కూడా అది రాతి కిందే లెక్క. అంటే మనం ఒక రూపం అంటే మనం ఇప్పుడు మనకి సినిమా యాక్టర్స్తో లేకపోతే ఏంటంటే పొలిటీషియన్తో విగ్రహాలు పెడితే ఎంత పవర్ఫుల్, ఆ విగ్రహం చెక్కంగానే దాంట్లోకి పవర్ రాదు. అప్పటిదాకా దానికి అర్చన, షోడశోపచారాలు ఇవేమి అక్కర్లా. జస్ట్ ఏంటంటే మనం గౌరవం కోసం, రూపం కోసం భగవత్ రూపం అని చెప్పి రూపానికి మనకు వస్తుంది. అలాగే ఈ శిల్పానికి విగ్రహానికి డిఫరెన్స్ ఏంటంటే, శిల్పానికి ప్రామాణికమైన కొలతలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నడుము సన్నగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కొన్ని భాగాలు పెద్దవిగా పెట్టచ్చు. అలా అంటే మన అందం కోసం, బ్యూటీ కోసం ఎలా అయినా చెప్పుకోవచ్చు. విగ్రహానికి మాత్రం
హ్యూమన్ బాడీకి ఉన్నట్లాంటి కొలతలే ఉండాలి పక్కాగా. అంటే ఇక్కడ శిరస్సు దగ్గర నుంచి మెడ కింద దాకా ఒక తీసుకున్నాం అనుకోండి, దీన్ని కరెక్ట్ గా దీనికి 7 భాగాలు చేస్తే బాడీ కొలత రావాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా శిరస్సు అంతే ఉండాలి. ఇవన్నీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఇక్కడి నుంచి ఈ మడిబంధన రేఖలు అంటారు హస్తాముద్రికంలో, ఈ మడిబంధన రేఖ ఉన్న దానికి ఫేస్ సైజ్ వస్తుంది. ఈ సహస్రారం దగ్గర నుంచి ఈ విశుద్ధి అంటారు కదా కంఠం దగ్గర, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుందో హైట్ దానికి 7 టైమ్స్ ఉండాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో పాదం హైట్ కూడా లెంగ్త్ అదే ఉండాలి. ఇవన్నీ పక్కాగా ఆ ప్రామాణికతలో చేస్తేనే అది విగ్రహం అవుతుంది. మనం అందం కోసం లాలిత్యం కోసం ఎలా చేసుకున్నా సరే అది శిల్పం అవుతుంది. శిల్పం ప్రాణ ప్రతిష్ఠకి పనికిరాదు. ఈ విగ్రహాన్ని ఏంటంటే చెక్కిన తర్వాత ఈ అధివాసాలన్నీ చేయటం వల్ల ఒక్కొక్క దోషం నివారణ అవుతూ విగ్రహం ప్యూరిఫైడ్ అవుతుంది. ఈ ప్యూరిఫైడ్ అయ్యి మనకి మామూలుగా తీగ రాగి తీగ ఉంటుంది, దాన్ని సర్టెన్ చక్కగా ఒక వరదలో పెట్టి చేసినప్పుడు ఫ్యాన్ తిరగటానికి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని లాగటానికి ఉపయోగపడుతుంది. అలాగే రేకులు చాలా ఉంటాయి, ఇప్పుడు మన దొడ్లో వాకిట్లో చాలా రేకులు ఉంటాయి, కానీ దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా చేస్తే అవి మనకి చిప్పులో వేసుకుంటే మన సిగ్నల్ టెలిఫోన్ సిగ్నల్ లాగుతుంది. అయితే ఈ విధంగా అధివాసాలంతా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో గురుగారు ఇంకొకటి చెప్తుంటారు, ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు కళ్ళకు గంతలు కట్టి ఉంచుతారు. అవును, ఆ కళ్ళకు గంతలు నేత్ర దర్శనం అయితే చేయకుండా పెడతారు. తర్వాత ఫస్ట్ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా ముందు అద్దం పెట్టి అద్దంలో చెప్పండి అసలు ఏంటది, ఎలా ఉంటుంది? ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏంటంటే మనకి పంచ అగ్నికొండాలు పెట్టేసి ఏంటంటే వీళ్ళు ఋత్విక్కులందరూ కూడా మన మనిషిలో ఉంటుంది శక్తి, దాంట్లో ఉండదని చెప్పాం కదా. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కో జపం చేసుకుని దాని మంత్రశక్తిని వాళ్ళు ఆవాహన చేసుకుంటారు దీక్షగా, నియమాలు పాటించి. నియమాలంటే ఈ బ్రహ్మచర్యము మామూలుగా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏకభుక్తము అవి చేసుకుంటూ నియమాలు పాటించి వాళ్ళకి కొంత మంత్రశక్తి వస్తుంది. మంత్రజపం చేయటం వల్ల భగవంతుడు తయారు చేసిన ఈ శరీరంలోకి కొంత మంత్రశక్తి వస్తుంది. ఈ మంత్రశక్తిని ఏం చేస్తారంటే అక్కడ బ్రహ్మగారు ఒక ఆయన కూర్చుంటారు. వీళ్ళందరూ ఈ ఋత్విక్కులందరూ కూడా అన్ని హోమగుండాల దగ్గర జపం చేసిన వాళ్ళందరూ ఈ 5 రోజులు అంటే ఇందులో త్రయాహ్నిక దీక్షని, పాంచాహ్ని దీక్షని, లేకపోతే సప్తాహ్న దీక్షని, మళ్ళీ వైగాన సాధకనం అని, శైవాగమనం, ఇందులో చాలా అంటే డెప్త్కి వెళ్తే అంటే గంట చెప్పుకోవచ్చు. ఇవేంటంటే ఈ దీక్షలో తీసుకునే ఈ పాంచాహ్ని దీక్షలు తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు 5 రోజుల్లో చేసిన జపాన్ని మొత్తం బ్రహ్మగారికి దారపోస్తారు. ఈ బ్రహ్మగారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాస్టర్ లీడింగ్ చేశానంటే మీకు మామూలుగా సాఫ్ట్వేర్లో కదా అంటారు టీమ్ లీడర్ అని, ఆయన ఏం చేస్తారంటే ఈ తపశక్తి మొత్తాన్ని 36 అంగుళాలైనటువంటి బ్రహ్మ కూర్చ అని ఉంటుంది. ఈ కూర్చ ద్వారా దానిలోకి యంత్రంలోకి తర్వాత ఏంటంటే ఆ విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. కింద నవధాన్యాలు పోసి యంత్ర ప్రతిష్ఠ చేసి, యంత్రం కూడా ఇప్పుడు ఎన్నాళ్ళతో జపం దారపోస్తూ వచ్చారు. ఈ కొన్ని ఏంటంటే ఈ రాగి కానీ, కుంకుమ కానీ, విభూతి కానీ, అక్షంతలు కానీ వీటిల్లో మాత్రమే భగవత్ శక్తి నిగిలీకృతమై ఉంటుంది. ఇప్పుడు పూలేసాం అనుకోండి మర్నాటికి వెళ్ళిపోతుంది. అందులో ప్రసాదాల్లో కూడా వెంటనే ఉండదు, కొంత దూరం వెళ్ళంగానే వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే అక్షంతల్లో కానీ, ఈ రాగి రేకుల్లో కానీ, దర్భల్లో కానీ మనం దాంట్లో శక్తిని ఆవాహన చేస్తే కొన్ని ఎక్కువ కాలం పాటు అది అందులో ఉంటుంది. అందువల్ల ఈ 36 అంగుళాల దర్భ కూర్చొని బ్రహ్మ కూర్చి అంటారు, దాన్ని పెట్టేసి హృదయం మీద పెట్టేసి అంటే ఆవాహన చేస్తారు. కింద యంత్ర ప్రతిష్ఠ చేసి యంత్రం మీద ఈ విగ్రహం ఆంటం చేయటం వల్ల ఇది లోపలికి ఆ శక్తి వస్తుంది. అంటే ఈ 5 రోజుల్లో చేసినటువంటి ప్రాణశక్తి దానికి వస్తుంది. పూర్వం పుణ్యక్షేత్రాలు అంటే ఏంటంటే ఋషులు, మన భారద్వాజ మహర్షో లేకపోతే విశ్వామిత్రో వశిష్ఠుడో వీళ్ళు చేసేవాడు ప్రతిష్ట. అందువల్ల ఆ ఋషికి ఉన్న శక్తి ఆ క్షేత్రానికి వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే మన బ్యాంకులో వడ్డీ చేస్తుంటాం కదా, మీకు 10,000 ఇచ్చారు, దాని రోజు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే భక్తులు వచ్చి నమస్కారం పెట్టుకుంటే 10,000 రోజుకో 100 రూపాయలు తింటూ ఉంటే తగ్గుతుంది. దాన్ని మనం మళ్ళీ ఉద్యోగం చేసి దాంట్లో డబ్బులు ఎలా వేస్తామో అక్కడ జరిగే జపధ్యానాల వల్ల ఆ పవర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అదేంటి పవర్ అనేది రాతిలో లేదు, మంత్రంలో ఉంది. ఈ మంత్రశక్తి ద్వారా దాంట్లోకి ఆవాహన అవుతుంది. దీనికి ఈ మూల విరాట్ కింద నుంచి చివరి నుంచి చివరికి అడుగున భూమిలో మనకు వైర్ ఎలా అయితే మన సీలింగ్ లో ఎలా తీసుకెళ్తామో ఇలా దర్భ కొంచెం మన ద్వైస్తంభం దాకా ఉండి ద్వైస్తంభం యాంటీలాగా ఉపయోగపడి ఈ కాస్మిక్ రేస్ అది స్వీకరించి అక్కడి నుంచి మూల విరాట్కి ఇక్కడి నుంచి అందిస్తుంటుంది. ఈ జపధ్యానాల వల్ల ఇంక్రీజ్ అవుతుంటుంది. అది భగవత్ శక్తి. అంటే లోపల ఉన్నటువంటి రూపానికి, రాయి రూపానికి కాదు మన నమస్కారం పెట్టేది, లోపల భగవత్ శక్తికి. అలా ఆవాహన అది సిమ్ కార్డుకి కాదు మనం గౌరవించేది. సిమ్ ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంతో మాట్లాడుతున్నాం, సిమ్తో మాట్లాడట్లా. లోపల మన గాల్లో కంటికి కనిపించకుండా వేవ్ లెంగ్త్లో వెళ్తుంటాయి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు, అవి పవర్ఫుల్, వాటి ద్వారా వస్తుంది తప్పితే ఇక్కడ ఈ రూపం
రూపం ఏంటంటే మనకు గౌరవిస్తే అక్కడ మనం నిక్షిప్తం చేసుకుని దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఇది ప్రధానంగా ప్రాణప్రతిష్ఠలో ఉన్నటువంటి ఆ తర్వాత నుంచి వెంటనే దర్శన భాగ్యం ఉంటుందండి. నేత్ర నేత్ర దర్శనం ఏంటంటే ఫస్ట్ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా మనకి ఈ బలి ఏం చేస్తారు. బలి అంటే మీరేదో తామసికంగా వీళ్ళు చేసుకునేది కాదు. మన బలి అంటే ఏంటంటే మన మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, అన్నం తీసుకుని అన్నం మీద పసుపును కలిపినటువంటి నీళ్లు వేసేసేసి అది ఎర్ర అన్నం తయారు చేసి దాని మీద బూడిద గుమ్మడికాయను కొట్టి దాంతో బలి చేసి, అంటే ఏంటంటే ఇవి భూత బలి అని మీకు దేవాలయాల్లో కూడా నివేదన పెట్టేటప్పుడు మొత్తం అన్ని దిక్కులాగా ఈ చుట్టుపక్కల ఉన్న జీవరాశులన్నీ తినడానికి పెట్టేసి స్వామివారికి పెడతారు. అట్లా దేవాలయ వ్యవస్థలు ఆ విధంగా ఉంది. అప్పుడు ఏంటంటే దర్శనం కూడా ఫస్ట్ అద్దానికి చేపిస్తాం. ఈ ఘట్టం ఏంటంటే ఎందుకు ముందు అద్దంలో చూపిస్తారు స్వామివారు అంటే ఏంటంటే మనం ఆ రేస్ ని రిసీవింగ్ కెపాసిటీ అందరికీ ఉండదు. అందుకని ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర అన్నారు అనుకోండి, గరుడాళ్ళ వారికి మధ్యలో ఉంచొద్దు అంటారు. రాముల వారు ఉంటే ఆంజనేయ స్వామికి ఆయనకి మధ్యలో ఉంచొద్దు అంటారు. అలాగే శివుడికి నంది ఉంటుంది. అంటే దాని కెపాసిటీ ఇప్పుడు నరసింహస్వామి వచ్చారు భయంకరంగా భీకరంగా వచ్చినప్పుడు పెద్ద బ్రహ్మాది దేవతలే కంగారు పడి వెళ్ళిపోయారు దూరంగా. బ్రహ్మశివుడు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ప్రహ్లాదుడు ఆనందంగా వెళ్ళాడు. ఎందుకంటే ఆ రిసీవింగ్ కెపాసిటీ ఆ ఇద్దరికి లింక్ అయి ఉంటుంది. సో అందుకని ఏంటంటే ముందు దర్శనం ఏంటంటే అద్దంలో చేసినప్పుడు అంటే ఆ శక్తి ఏదైనా ఉంటే అది ఆయనే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. అద్దం పగులుతుందట, నిజమేనా అండి? అది ఏంటంటే కొంచెం తాంత్రికమైన విషయాలు కొన్ని పెట్టారు కానీ అద్దం పగలటం అనేది మా ప్రామాణికమైన శాస్త్రాలు ఎక్కడ లేదండి. ముందు అద్దంలో చూపించడం అనేది ఉంటుంది. మామూలు ఇంటల్లో కూడా ఏదైనా నవరాత్రి పూజ అవి చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇది దర్శనం చేయిస్తాం. అంటే అలంకారం అంతా చేసిన తర్వాత ఇంకో రకంగా ఏంటంటే మనకి బ్రహ్మచారికి కూడా అప్పటిదాకా అద్దం చూసుకోడు. అది అయిన తర్వాత స్నాతకం చేసేటప్పుడు పెళ్లికి ముందు బంగారం వేయటం కానీ అద్దం చూపించడం చేస్తాను. ఒకటేంటంటే అలంకారం ఆయనకి చూపించడం కోసం, వారి అలంకారం ఎలా ఉంది మేము చేసి సేవ చేసుకున్నదని బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం. ఒకటి ఏంటంటే ఆ దృష్టిని ఫస్ట్ లో తీసుకునేది ఏంటంటే పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని చూపిస్తారు. తర్వాత ఏంటంటే ఈ రెండు విగ్రహాల మంది ఆయన ఎదురుగ్గా ఉండేటువంటి ఆంజనేయ స్వామికి మధ్యలో కూడా ఆ ఎదురుగ్గా ఉండకూడదు, ఇటు పక్కన అటు పక్కన ఉండాలి చెప్తే అది మనకి రిసీవర్ అంత ఉండదని. ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ బల్బు వెలిగించుకోకూడదు. మన దగ్గర 1 మీటర్ పెట్టుకుని ఒక తగ్గించుకుని 250కి వచ్చేట్టు చూసుకుంటే మనకి దాంట్లో ఉన్న పవర్ డైరెక్ట్ గా బల్బులోకి ఎక్కిస్తే ఫెయిల్ అయిపోతాయి. చాలా చక్కగా లోపల అంతరార్థం ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం.